ఓకే అండి. సో ఎలిమ్ హోమ్ ప్రొడక్ట్స్ అనేటివి మీరు చెప్పుకుంటూ పోతున్నారు, అవి అలా వస్తూనే పోతున్నాయి. సో ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి. హెలిమ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అని న్యూలీ లాంచ్ చేసామండి. మేము బిఫోర్గా మేము చేసేది ఫార్మా ఇండస్ట్రీకి రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళండి, యాసిడ్ సప్లై చేసేవాళ్ళం, సాల్వెంట్ సప్లై చేసేవాళ్ళం, అంటే అగ్రికల్చర్కి రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళం. ఇవన్నీ చేసుకుంటాను. ఒక సెగ్మెంట్ ఆక్వాకల్చర్ ప్రొబయోటిక్స్ చేసేవాళ్ళం, మినరల్ సప్లై చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ జరుగుతుందండి అది. ఇప్పుడు కొత్తగా ఇంకా ప్రజలకు ఏదో ఒకటి అందించాలి, మా దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు హోమ్ కేర్ సెగ్మెంట్ లాంచ్ చేస్తామండి. న్యూలీ స్టార్టప్ ఇది. నెక్స్ట్ ఏమో ఇంకా మీ కాస్మెటిక్స్లో కూడా వస్తున్నామండి. అదంతా R&D జరుగుతుంది ఆల్రెడీ. ఫ్రాగ్రెన్స్ వస్తాయి, కాస్మెటిక్స్, షాంపూస్, సెరమ్స్ ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నాయండి. ఇప్పటి వరకు అందరూ కూడా కస్టమర్లు కానీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరించి ఇంతవరకు మాకు తీసుకొచ్చారండి. మాకు సక్సెస్ అవ్వడానికి కారణం మా కస్టమర్లు కానీ మా ఫ్రెండ్స్ కానీ భగవంతుడండి. సో మీరు అన్ని రంగాల్లో రాణించాలి అని అనుకుంటున్నారు బేసిక్గా. అవును, ఆల్రెడీ మీరు ఫార్మా దాంట్లో ఉంది అని అంటున్నారు, ఒక ఎస్టాబ్లిష్డ్ ఇది. బట్ ఇప్పుడు మీరు ఈ డివిజన్లోకి దిగారు. అవునండి. ఇదేంటంటే అందరికీ ప్రతి ఇంటికి కావాల్సిందనమాట అండి. 150 కోట్ల అందరికీ కావాల్సిందండి. అందులో మన వంతు మనం మంచి క్వాలిటీ మార్కెట్లో ఇవ్వాలి, కంపల్సరీ మంచి ప్రోడక్ట్ అందివ్వాలి, మళ్ళీ దీన్ని సెపరేట్ డిఫరెంట్ ఇవ్వాలి అనేది మాకు ఒక ఆశయం అనమాట. అండ్ ఇంకోటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక చక్కటి ఆశయం అనిపిస్తుంది, దట్ ఎవ్రీ వేర్ యు ఆర్ లైక్ యూనో పెట్ ఫ్రెండ్లీ అంటున్నారు, అండ్ ఎక్కడ నో కెమికల్స్ అని అంటున్నారు. ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ పెంచేయగలది, ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, హ్యాపీగా అందరికి ఇవ్వచ్చు, 100 మెంబర్స్ బతకచ్చు, ఇదంతా. అలాగని ఆ ఎంజాయ్మెంట్ ఒక లీటర్ లాగా ఉండొచ్చు, అలాగా అని నా ఉద్దేశం. క్వాలిటీ ఇస్తున్నారు, క్వాంటిటీ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎలా అంటే నేను ఒకటే బాగుండాలి అని కాదు, ఎలా అయితే ఇది పెరుగుతుందో బిజినెస్ అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అని అంటున్నారు. సో వండర్ఫుల్ అండి, చక్కటి ఆశయం. ఐ హోప్ ఎలిమ్ చాలా రీచ్ అవ్వాలి, అందరి ఇంట్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.